హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాష్కా బ్లాగ్స్ అండ్ వీడియోస్ అండి. మొదటగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి. ఇలా కొట్టడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ కింద అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఇంకా మేము గబగబా ఇంటికి వచ్చేసి మొత్తం పని అంతా చేసేసుకొని మేమైతే మార్నింగ్ చర్చికి అయితే బయలుదేరిపోయామన్నమాట. అమ్మ పిల్లల్ని తీసుకొని నాన్నబండి మీద వెళ్ళిపోయింది. ఇంకా నేను వదిన మా పెద్దమ్మ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇంకా ఎలాగోలాగా చర్చికి వచ్చేసాము. చర్చికి వచ్చేసాక మా అమ్మ పిల్లలు అయితే కూర్చున్నారు. ఇంక మేము కూడా కూర్చున్నాము. పిల్లలకైతే ఏం ఫుడ్ అయితే పెట్టలేదనమాట. ఇంక ఇక్కడికి వచ్చి డ్రింక్స్ కావాలంటే తాగిస్తున్నాము. మా వదిన కొంచెం కిరాణా షాప్ పట్టుకొచ్చింది, అది మీకు మధ్యలో చూపిస్తాను. తర్వాత మా పాస్టర్ గారు వాక్యం అయితే మేము మనస్ఫూర్తిగా వినేసాము. మీలో ఎన్ని మందికి అయితే చర్చికి వెళ్ళే అలవాటు ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా చర్చికి వెళ్తానమాట మెయిన్. కాబట్టి నాకు అలా అలవాటు అయిపోయింది. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ ఉంటే కామన్ అండి, పూజలు చేస్తాను కంటిన్యూగా. ఎక్కువ ఏది ఇంపార్టెంట్ అంటే పుట్టింది వదులుకోలేను, అలాగని అత్తారింటిది వదులుకోలేను. కాబట్టి అది మేనే ఇది మేనేనండి. అయితే మేము మేము వాక్యం వినేటప్పటికే మధ్యలో పిల్లలు అయితే పడుకొని పోయారు. ఇంకా పిల్లలు పడుకొని పోయాక ఒకళ్ళు నా దగ్గర, మా పిల్లని మా దగ్గర, మా వదినేమో తన పిల్లని తన దగ్గర అయితే వేసుకుంది. ఇంకా వేసుకున్నాక మా అమ్మ అయితే దశంపవర్ కవర్లు తీసుకుందండి. అది ఎందుకు అని అంటే మనకి నెలకి సంపాదించుకునే వాళ్ళు నెల జీతం వస్తుంది కదా, వారానికి సంపాదించుకునే వాళ్ళకి వారం జీతం వస్తుంది అనమాట. అమ్మది హోటల్ వ్యాపారం కాబట్టి వారం జీతం కదా, కాబట్టి వారానికి దశంపవర్ కవర్లు అంటే వారానికి ఇంత సంపాదించుకున్న దాంట్లో అందులో కొంచెం నేను ఇంత వేసుకుంటానని అనుకుంటారనమాట. అలాగా మా అమ్మ వేస్తుంది వారం వారం. ఇంకోండి తినైతే మా పొద్దున్న చూపించాను కదా తెల్లవారుజామున, అలా వైఫ్ అనమాట. ఇంకా మా పిల్లలు అయితే పడుకుని పోయారండి. మా పిల్లల డ్రెస్సులు ఎలాగొన్నాయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇదైతే రాజమండ్రిలోనే తీసుకున్నాను. అలాగైతే చర్చ్ ఇంకా పూర్తి అయిపోయింది, చివరాఖరికి వచ్చేసింది అనమాట. ఇంక ఈలోపు మేము ఏమైనా మా వదిన ఏమైనా తెచ్చిందా, నాకు డ్రింక్ తాగాలనిపించింది అని చెప్పి మా వదినకి చెప్తే మా వదిన కొంచెం సరుకులు తీస్తుందనమాట. నాకైతే అప్పుడు చాలా నవ్వు వచ్చింది. అసలు ఏం చేయాలో, నాకు అది కావాలి నాకు ఇది కావాలి అని కొట్టుకున్నాం అనమాట ఇద్దరం కూడా. అయితే ఇదండి మా చర్చ్ అయితే ఎలాగుందో నాకు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంకేం లేదు ఫ్రెండ్స్, మీరు ప్లీజ్ నా వీడియోస్ని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొంచెం చూడండి ఫ్రెండ్స్. అదిగోండి మా వదినకి చెప్పాను కదా సరుకు కిరాణా కొట్టు అయితే తెరుస్తుంది, ఆగండి. వాళ్ళ పిల్లలకి మేమైతే వచ్చేటప్పుడు ఫుడ్ అయితే తినిపించలేదు. వాళ్ళని రెడీ చేసేటప్పటికే టైం అయిపోయింది. ఇంకా ఫుడ్ తినిపించకపోయేటప్పటికి మా నాన్న వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాడంటే ఇంక పిల్లల్ని కూడా పంపించేసాము, వాళ్ళకి ఏదైనా పట్టుకెళ్దాంలే అని. ఇంకా మా వదిన అయితే డ్రింక్స్, కుర్కురే ప్యాకెట్స్, తర్వాత చిప్స్ ప్యాకెట్స్ అయితే అన్నీ తీసుకుంది. అవన్నీ తీస్తుందనమాట. మీకు ఇది సీన్ ఎలాగుందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చర్చికి వెళ్తే మీరు కూడా ఇలాగే ఉంటారా ఫ్రెండ్స్? అంటే నాకు పిల్లలు పుట్టకముందు అయితే మేమేం తీసుకెళ్ళే వాళ్ళం కదండి, కానీ పిల్లలు పుట్టాక అయితే మేమైతే తీసుకెళ్తున్నాము. తనైతే మా పెద్దమ్మ అనమాట. నేను ఇందాక పెద్దమ్మ అని చెప్పాను కదా, ఆవిడనమాట. ఇప్పుడైతే లాస్ట్ ఆశీర్వాదం ప్రార్థన. ఈ స్థానిక సంఘం, ఈ సంఘము నడిపింపబడుతున్నటువంటి సహవాస బిడ్డలు గ్రామాల వరకు వస్తుంది. అలాగే నియమితుల మధ్య మొదటి గ్రామం కొడుకోకుండా సంఘము 2 మందిరాల కొరకు నడిపిస్తున్న దైవజనులు సహవాస బిడ్డలు, నరసన వాళ్ళు ఉన్నటువంటి నాయన మందిరం సహవాస బిడ్డలు దైవజనుల కొరకు కూడా మేము ప్రార్థన చేసుకుంటున్నాం. ముఖ్యంగా సమయంలో ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ ప్లేయర్ అయితే అయిపోయింది. నేను మార్నింగ్ చూపించాను కదా మా బ్రదర్ని, వాళ్ళ అమ్మగారు ఆవిడ, మా పెద్దమ్మ, మా అమ్మ, ఈ ఛానల్కి యువరాణి అనమాట. ఇవిడి మా పాప, అందరికీ తెలిసిందే. మా వదిన, తర్వాత మా పెద్దమ్మ అనమాట. వీళ్ళందరూ పరాలు తెచ్చేసుకున్నారు.
అయితే ప్లేయర్ చర్చ్ అయితే అయిపోయింది. మేము ప్లేయర్ చేయించుకోవాలి, ఖాళీ లేదని ఇంకా ఫస్ట్ పలారాలు అయితే తెచ్చేసుకుంటున్నాము. నేను వీడియో తీస్తున్నానని మా వదిన్ని తెమ్మంటే వాళ్ళ పాపది నాది తనది కూడా తనే తెచ్చేసుకుంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే మా దాక్షకాకి అయితే మా అమ్మ డ్రింక్ తాగిస్తుంది. ఆల్రెడీ 2వ గ్లాస్ అనమాట. జలుబు చేసేస్తుంది అంటే మాట వినట్లేదు. నా లైఫ్లో కానీ మా అన్ని లైఫ్లో కానీ మా అమ్మకి ఇంపార్టెంట్ ఎవరంటే మా పిల్లలు అనమాట. మేమైతే కాదు. ఫస్ట్లో మేమే ఇంపార్టెంట్, కానీ తర్వాత మా పిల్లలు పుట్టాక మా పిల్లలే ఇంపార్టెంట్. వాళ్ళిద్దరు అంటే మా అమ్మకి చాలా అంటే చాలా ఇష్టం. మీకు మార్నింగ్ చూపించలేదు కదా, మా అన్ని వాళ్ళ చిన్నబాబు అనమాట. ప్లేయర్ అయితే అయిపోయింది. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళాకైతే చూపిస్తాను. బాయ్ బాయ్. ఇప్పుడైతే పడుకోలేదు సార్ ఫ్రెండ్స్. మా వదిన వాళ్ళు అయితే అంట్లు తోముకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈవినింగ్ అయితే అయిపోయింది. అన్నీ ఇంకా డ్యూటీ నుంచి రాలేదు. అంతే ఫ్రెండ్స్, క్రిస్మస్ అయితే బాగానే జరుపుకున్నాం ఈసారి అయితే. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ 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 క్రిస్మస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి. ఇలా కొట్టడం వల్ల నేనే వీడియో పెట్టిన మీకు వెంటనే నోటిఫికేషన్ కింద అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.